త్రూ యాక్షన్ ఫర్ ఉమెన్. మరి అందరూ స్పోర్ట్స్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి అలాంగ్ విత్ స్టడీస్ మీరందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీ లోపల ఒక క్రీడా స్ఫూర్తి కలిగి మంచి స్నేహభావం పెంపొంది ఫిజికల్గా మెంటల్గా కూడా మీరు బాగుండాలని చెప్పే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంగా చేసిన ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా క్రీడల గురించి చాలాసార్లు కూడా రావడం జరిగింది, స్పోర్ట్స్ గురించి. ఇప్పుడే మంచి వార్త కూడా చెప్పారు. ఇండోర్ స్టేడియంలో మనం ఖేలో ఇండియా ధ్వర్యంలో బాక్సింగ్ ఆ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా తెప్పించినాం. అసంపూర్తిగా ఉండే ఇండోర్ స్టేడియం చాలా సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత బిల్లులు కూడా పెండింగ్ దాదాపు 25 నుంచి 30 లక్షలు ఉంటే ఆ బిల్లులన్నీ పిచ్చి షెడ్యూల్కు మొత్తం ఫ్లోరింగ్ అవన్నీ చేయించడం, ఖేలో ఇండియా ద్వారా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే అప్పుడు రవినాయక్ కలెక్టర్గా ఉన్నప్పుడు మూలకు పడ్డ స్విమ్మింగ్ పూల్ అది కూడా తెరిపించడం, ప్లే అండ్ పే దాంట్లో కొంత డబ్బులు ఇస్తే మనం ఆడుకునే విధంగా, స్విమ్మింగ్ చేసుకునే విధంగా చేస్తూ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు జిల్లా స్పోర్ట్స్ అధికారులు. ఇప్పుడే చాలా సంతోషమైన, ఎందుకంటే బాక్సింగ్ అందరికి తెలుసు ఒలింపిక్స్ లో కూడా ఉంది. మరి బాక్సింగ్ ద్వారా ఎవరైతే మన పిల్లలు మంచి గెలిచిరో వారికి నీట్ ఎగ్జామ్ లో కూడా సీట్ వచ్చిందని చెప్పింది. అంటే యాడెడ్ పాయింట్స్ అంటే మనకు ఉద్యోగాలలో కావచ్చు, ఎడ్యుకేషన్ అడ్మిషన్లలో కూడా మనకి అవకాశం ఉన్న సందర్భంలో పిల్లలు చదువుతో పాటు తప్పకుండా వీటిలో పాల్గొనాలి. డెఫినెట్గా నేను అనుకుంటా, నేను రాకముందు మా లతా మేడం గారికి మంచి స్ఫూర్తిదాయకంగా స్పీచ్ ఇస్తారు. ఇంట్లోనే ఇస్తారు, అలా మహిళల గురించి అయితే బాగా ఇస్తారు. చాలా విషయాలు చెప్పుకుంటారు డెఫినెట్. ఎందుకంటే మేడంతో చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తూ ఉన్నాం. మేడం వివిధ హోదాలలో ఇక్కడ ఉండడం, ఇప్పుడు కూడా మనకు అడిషనల్ కలెక్టర్గా ఉండడం మనకు చాలా సంతోషం, అదృష్టం. ఎందుకంటే సీనియర్ అధికారిని మహిళ, మీరు డెఫినెట్గా మంచి స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చి ఉంటారు. మా లక్ష్మక్క కూడా చాలా యాక్టివ్ సోదరి, చాలా యాక్టివ్. ఈ ప్రాంతం వారి కిందకి వస్తుంది, ఇంతకుముందే చెప్పారు. అయితే మున్సిపల్ నుంచా లేదా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇచ్చారో దాని నుండి తప్పకుండా ఆ బాస్కెట్బాల్ ఫైబర్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, అట్లనే అంతర్గామంలో కూడా ఫ్లోరింగ్ అది లేదు, అవి కూడా ఎస్టిమేట్ చేయించండి. ఈ రెండింటి కూడా కలిపి అతి త్వరలోనే మంజూరు ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఐ విష్ ఆల్ ద గర్ల్ చిల్డ్రన్ బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు మరి బీర్పూర్కి చెందిన అమ్మాయిలు కూడా, అమ్మాయిల పైన జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, ఆడపిల్లలను చిన్న చూపు చూసే విషయంలో ఒక స్క్రిప్ట్ తెలుగులో చెప్పాలంటే ఒక చిన్న నాటకాన్ని ప్రదర్శించారు. చాలా గొప్పగా ధైర్యంగా ఇంతమంది ముందు సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే కూడా వాళ్ళు అందులో జీవించినట్టు నటించడం, ఇది సమాజానికి తెలిసే విధంగా చిన్నపిల్లలను, ఆడపిల్లలను తక్కువ చేసి చూడొద్దు అనే విధంగా మరి కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషం. మరి నాకైతే ఒకటే బిడ్డ, నా ఆప్యాయత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా వివిధ సందర్భాల్లో మీకు ఏది ఉన్నా కానీ అన్ని విధాల నేను అండగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి లేట్ వచ్చినందుకు మా మేడం గారు, లక్ష్మి గారు, మిగతా అథారిటీస్ అన్ని సార్ రైట్ సార్ ఒకసారి ఇక్కడ ఓకే సార్. కబడ్డీ అఫీషియల్స్ ఇక్కడ సార్. కొత్త బిల్డింగ్ కనిపిస్తాయి, కార్ కూడా లేకుండా కనిపిస్తాయి.
టూ ఫ్లోర్స్. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏం లేదు, రేషన్ కార్డు ఏం లేదు, మన అంగన్వాడీ ఉంటుంది, అంగన్వాడీ ఉంటుంది. 2 ఫ్లోర్లు వైట్ కలర్ వేసి ఉంటుంది. వైట్ కలర్ ముందర టైల్స్ వేసి ఉంటుంది. మన గోడ టైల్స్ ఉంటాయి, సగం టైల్స్ వేసి ఉంటాయి, సగం టైల్స్ ఉంటాయి. ఓకే పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన దూరమై ఓడై మిగిలే ఈ తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె పిన్ని కొంచెం చెడు ఈ రోజు ఏంటి నాకు టార్చర్ అయినా మీ అమ్మ నాన్న పోతూ నాకేంటి ఈ దరిద్రాన్ని అంటగట్టారు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది. అవా